నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసలీల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే, నీకు స్పాట్ నేను ఎడతాగా. విజయసాయిరెడ్డి వల్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని, మీరు తండ్రిగా పోతున్నారు. నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాలు మళ్ళీస్తుంది. ఆమె భర్త మదన్ మోహన్ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, దానికి విజయసాయిరెడ్డి కారణమని అయితే ఈయన తండ్రి అవటం ఏంటి అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా, అది గుర్తుపెట్టుకుని అలా అంటున్నాడు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, తన భార్య ప్రెగ్నెన్సీకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమంటూ ఆలిపోతున్న ఆకు కూడా పచ్చిదనంతో పులకరించినట్టు ప్రేమ కామం కలగలిసి నా మనసు చెలరేగిపోయింది. దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరుగుతాయని మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తాను ఊహించలేదని, ఏ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించారని, నీకు దండం పెడతాను నాయనా. నా భార్య గర్భానికి కారణం విజయసాయి రెడ్డే. ఆయనకు వయసు అయినా కూడా విషయంలో మొనగాడే. మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ అండి. హే హే చూడాలి సార్, దారుణం, అసహ్యం అసహ్యం వేస్తుందిరా. తల్లి ఆవిడ కార్డు పార్టీకి స్పైనల్ కార్డ్ అని వారిని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క విశిష్టతని, వారి యొక్క ప్రతిభావంతనాన్ని, ఆయన యొక్క చూడు దీనిని దృఢత్వాన్ని ఆమె స్పైనల్ కార్డ్ లో ఎక్స్ప్రెస్ చేశారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్, తెలియజేసిందేమని అనిపిస్తుంది. సరే వెళ్తుందండి అంటే సరే ఏం చేస్తాం. దీనికి ముందల ఇంకో గుడ్ న్యూస్ కూడా మీరు వచ్చింది. ఏంటది? విజయసాయిరెడ్డి తండ్రి అయిన విషయం. మన్మధుడుగా నన్ను మార్చింది నీ రెండు కళ్ళే కదే. విజయసాయిరెడ్డి ఓకే, తండ్రి అయిన విషయం తెలిసిన తర్వాత మీకు ఈ ఫోటో వచ్చింది. ఓకే, వచ్చి నా పక్కన కూర్చో, రావేటు. ఇది విజయసాయిరెడ్డి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. మెడికల్ రిపోర్ట్ల ద్వారా తెలిసిందని, ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. ఫోన్ చేశాడు, పుట్టిన పిల్లోడు ఎట్లా ఉన్నాడు, తల్లి పిల్ల క్షేమమేనా, బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. ఈ బాబుకు తండ్రి ఎవరని ప్రశ్నించగా తొలుత తానేనని బుకాయించిందని, ఆ తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని అన్నారు. అంటున్నారా అలా డిసైడ్ అయిపోయారా? సెకండ్ ఇవ్వండి, చచ్చిపోతా బాబాయ్. తమ దాంపత్య బంధం ఉండగానే తాను అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం దుర్గారమని అన్నారు. ఇక అది దేవాదాయ శాఖలో పనిచేస్తున్న తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి తాను ఊహించలేకున్నానన్నారు. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. చెప్పి తగలడు. ఈ రోజు మా నాయకుడిని ఓడించారు. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దిగండి. మమ్మల్ని అందరినీ కూడా ఓడించేశారు. అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నా. అటు చూడు వాస్తవానికి నేను డాక్టర్ ఇంజెక్షన్ నాకు తెలుసు, ఇది ఓ రకమైనటువంటి మానసిక వ్యాధి. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి
ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఏదో తప్పైపోయింది అంతే. శాసనసభ్యులందరికీ మంచిదని ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. నాకు భయం వేసింది అధ్యక్ష. ఏంటంటే ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు ఆయన. మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు ఆయన. చెప్తా, రాసుకొని చెప్తా, చెప్తా. నిన్ననేమో దండేసుకొని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఇంకా చూస్తారు. 6 నెలల తర్వాత చాలా నటనుంది అన్నారు అధ్యక్ష. నాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు డాక్టర్కి చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. నాయకుడు చేసినటువంటి లుచ్చా పనుల్ని మరి ఆయన ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కన్నబాబు గారిని అడుగుతున్నాడు. ఈయన ఒక సభ్యుడు, పిఆర్పీలో ఒక సభ్యుడిగా ఉండి అవతల పార్టీని విమర్శించాడని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు. మరి ప్రగల్భాలు పలికాడు కదా కుప్పంలో. ఎన్టీఆర్ మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మరి సొల్లునాయుడు గురించి మండు టెండలో 47 డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం. పడుకున్నప్పుడు రాత్రుల పూట మా మనసు నేను చూసుకున్నప్పుడు, పడి చూసుకున్నప్పుడు నాకు తప్పు అనిపించదు. ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నా. ఇప్పుడు కూడా నాకు రావాల్సింది తీసుకుపోతా ఉంది. మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి. మీకోసం మీరు నిలబడాల్సిందే, మా కోసం కాదు. కనీస వసతులు లేని గ్రామాలు ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలు లేని గ్రామాలు మాత్రం ఎక్కడా లేవు సార్. జనసేన నాయకులు లేని ఊరు ఉండదేమో తెలియదు, కానీ జన సైనికులు వీర మహిళలు లేని ఊరు ఉన్నది. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కూటికి లేనివాడు అవుతాడు, ఇవాళ కూటికి లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఇంతకంటే భగవల్లేలకు ఉదాహరణ వేరే ఏమీ. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా. అంటే చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు.
భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. తగ్గాలో తెలిసినాడు గొప్పడు. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. అమ్మ నిన్న తన కోసం కనలేదురా, జనం కోసం కంది. ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడేందు అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. వంకర అని ఎప్పుడైనా సామెత తిన్నారా అధ్యక్ష? సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరిది కుక్కతో కంకరో? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎవరిని నమ్ముకొని, కుక్కను నమ్ముకొని గోదావరి ఈదాలనుకుని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది. పట్టుకొని గోదావరి ఈదాలనుకున్నాం, మధ్యలో మునిగిపోయామని రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం బాధ లేదు, అన్ని ముందు ఉంది ముసళ్ళ పండగ. ఆ జోరు స్పీడ్ తగలేదా? మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. శాస్త్రం మాత్రం గడప కూడా దాటడంలా, ఇది వాస్తవం. ఇంకా అప్పుడే అయిపోలా. భద్రం నా కొడక మాత్రం తట్టుకోలేవు. నా కొడక నీ మీద కన్ను పడిపోయింది. 7 నెలల సంబరం, ఇంకా చాలా రోజులు ఉంది. మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. 175 కొట్టబోతా ఉన్నాం. దొంగ దెబ్బ తీసినారే. ఆయన సీమ దగ్గర నుంచి, కోస్తా దగ్గర నుంచి, గోదావరి జిల్లా నుంచి నార్త్ కోస్ట్ దాకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు విజయోత్సవంలో జూన్ లో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మిస్సము తిప్పి మెలవేసి జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలియజేస్తా ఉన్నాం. నేనలేదే. ఈ హౌస్ లో నేను ఏం చెప్పినా అది వాస్తవం అయిపోతుంది. ప్రజలంతా చెవులో పూలు పెట్టుకున్నారు, అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కడాలు అందరూ కలిసి మీ చెవులో పూలు పెడతారు, గుర్తుపెట్టుకోండి. నాకేదో డౌట్ అప్ప, నీ చెవిలో పువ్వప్ప.